హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? హైదరాబాదీ స్టైల్ ఎన్ని ఫంక్షన్లకి ఏదైనా డబుల్ స్వీట్ లేనిదే మనకి ఉండదు కదండి. ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే డబుల్ కా మీఠాని సింపుల్ వేలో చూపిస్తాను పదండి. ముందుగా మిల్క్ బ్రెడ్ని తీసుకొని దాన్ని సైడ్ వైపు ఉన్న బ్రౌన్ కలర్ పీసెస్ తీసేసి కట్ చేసేసి 4 ముక్కలుగా చేసుకోవాలండి. 4 ముక్కలుగా కట్ చేసుకున్నాక దాన్ని ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. అదే డ్రై ఫ్రూట్స్ వేగినాక అదే నెయ్యిలో మనం ఈ బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలండి. ఈ బ్రెడ్ పీసెస్ బాగా వేగినాక బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలండి, బాగా మంచి కలర్ వస్తుంది, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకొని మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ బాగా కరిగి కొంచెం పంచదార పాకం వచ్చే వరకు, అంటే తీగ పాకం వచ్చే వరకు మనం కలుపుకోవాలండి. తీగ పాకం వచ్చాక ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఆ పాకంలో వేసుకోవాలండి. వేసుకొని వెంటనే కదపకూడదండి, కాసేపు ఉంచాక అవి ఆ పాకం అనేది బ్రెడ్ స్లైస్కి పట్టి కొంచెం కలిపి బాగా స్మాష్ చేసేయకూడదండి. ముక్కలుగా ఉంటే మీఠా అనేది కొంచెం మనకు తినేటప్పుడు కొంచెం ముక్కలా ఉంటుంది. తర్వాత కొంచెం 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకొని ఆ పాలు బ్రెడ్ స్లైసెస్ పీల్చే వరకు మంచిగా కలపాలండి. కలిపాక మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ మిక్స్ బాగా మిక్స్ చేయాలి. ఇవి మిక్స్ చేశాక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా ఉండే డబుల్ కా మీఠా రెడీ అండి. ఎంతో సింపుల్గా ఈజీగా డబుల్ కా మీఠాని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంతేనండి, సింపుల్గా డబుల్ కా మీఠా రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠాని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినండి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.